ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురుబలింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్ ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎస్ఐ సుధాకర్ తన ఫోన్ నుంచి పరిటాల సునీత శ్రీరాములకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీసీల కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద 2 రోజుల పాటు దాడులు చేశారన్నారు. ఎంపీపీ ఎలక్షన్ కోసం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు నేను పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ బాధిత కుటుంబం చెప్తాన్న పేర్లు, దాడి చేసిన వాళ్ళ పేర్లు ఆదర్శు, రమేషు, మనోజు, సురేషు, నరసింహ, నవకాంత్. మరి మీరు వీళ్ళు 6 పేర్లు ఇస్తే మా కళ్ళ ముందర వచ్చి మా నాయన్ని కొట్టి చంపినారన్న అని ఆ పిల్లోడు 6 పేర్లు ఇస్తే 2 పేర్లతో ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తున్నారు. మరి మీ మీద ఎట్లా నమ్ముతాం, ఎట్లా నమ్మకాలు పెట్టుకుంటాం? ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉందనేది ఎట్లా నమ్ముతారు? ప్రజలకు నమ్మకం కల్పించండి. మీరు ఇంతమంది పోలీసులను పెట్టి మమ్మల్ని అడ్డగించేదానికి, మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి, పోనీ నేరస్తుల్ని కాపాడేదానికి ఉపయోగిస్తున్నారే. 10 మంది పోలీసులు గొడవ జరిగిన గ్రామాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మాకు మెన్ లేదు. నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి వెళ్ళనీయకుండా పలుమార్లు మీరు అడ్డుకున్నారే. 2 రోజుల ముందు మీకు చెప్పాలనా? అదేనా మీరు చెప్తున్నటువంటి చట్టం? నన్నే ఎన్ఎస్ గేట్ దాటి రామగిరి మండలంలోకి రానివ్వలే. 2014-19లో కూడా ఇదే పని చేశారు. రామగిరి మండలంలోకి మీరు వెళ్ళకూడదు, మేము రక్షణ కల్పించలేం. ఇదే ఎస్ఐ సుధాకర్ యాదవ్ సిగ్గు లేకుండా డిఎస్పీ సమక్షంలో, ఇతర సీఐల సమక్షంలో చెప్తా ఉన్నాడు. 15 రోజుల కింద రామగిరి మండలంలోకి నేను వెళ్తా ఉంటే నన్ను ఆపి అడ్డుకొని నన్ను ప్రివెంటివ్ మెజర్స్ కింద అరెస్ట్ చేసి మా ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. చెప్తా ఉన్నాడు, మేము రక్షణ కల్పించలేము. అయ్యా, మీ దగ్గర అందరి దగ్గర తుపాకులు ఉన్నాయి, మాకు గన్మెన్లు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇంతమంది అధికారులు పోయి 10 నిమిషాలు దేవుని గుడిలో గుడి ఓపెనింగ్ ఉందో టెంకాయ కొట్టుకొని వద్దాము అంటే కూడా మాతో కాదు, ఈ తుపాకులతో అక్కడ ఏమి చేయలేమంటే మరి ఏం మరఫిరంగులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది రామగిరి మండలంలో? మీరే ఎస్హెచ్ఓ, రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే, మీరే ఇలా అంటే ఎలాగని నేను మాట్లాడాను. దాన్ని వక్రీకరించారు, కులాలకు అన్వయించారు. మరి ఈరోజు చనిపోయినటువంటి కురుబ కులస్తుడు సుధాకర్ యాదవ్ నిర్లక్ష్యం వల్ల కాదా, సుధాకర్ యాదవ్ ప్రోత్సాహం వల్ల కాదా ఈ హత్య జరిగింది? మరి ఎక్కడ బీసీలకు మీరు రక్షణ కల్పించారు? ఈ ఒక్క నెలలోనే సిద్ధరాంపురంలో పరిటాల సునీత బంధువుల దాడిలో గాయపడినటువంటి మీ కురువ బాలన్నను అడగండి, ఏం జరిగింది, ఎందుకు కొట్టారు? మరి కురువ కిష్టప్ప రిటైర్డ్ జడ్జి గారిని మెడబట్టి గెంటారు. పరిటాల సునీత కుటుంబీకులు ఒక కబ్జా కార్యక్రమానికి పోలీసులను ఉపయోగిస్తూ ఉంటే ఇల్లు కూల్చేటువంటి సంఘటన అడ్డుకున్నందుకు. మరి కురువ నాగిరెడ్డి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి ఒక అడ్వకేట్గా రామగిరి మండలాఫీసులకు వెళ్తే అక్కడ దాడి చేశారు. అక్కడ కూడా పరిటాల సునీత బంధువులే. మరి ఈరోజు కూడా పరిటాల సునీత సొంతం తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు ఈరోజు కురువ లింగమయ్యను హత్య చేశారు. మరి బీసీలకు ఎక్కడుంది రక్షణ? చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో మీరు మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని